నమస్తే. వెల్కమ్ టు రియల్ బూమ్ ఛానల్. ఈరోజు మన అతిథి కిల్లాలు నాగార్జున గారు, పొలిటికల్ అనలిస్ట్ అండ్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ పాస్ట్ 30 ఇయర్స్. నమస్తే నాగార్జున గారు. నమస్తే అండి. నాగార్జున గారు, మీరు రియల్ ఎస్టేట్లో అపారమైన అనుభవం ఉంది. లాస్ట్ 30 ఇయర్స్ నుంచి మీ ఈ రియల్ ఎస్టేట్ అనుభవాలు, రియల్ ఎస్టేట్ సెక్టర్ ఎలా గ్రో అయింది అనేది మా ప్రేక్షకుల కోసం ఒకసారి వివరించండి. యాక్చువల్గా నా బ్యాక్గ్రౌండ్ వచ్చి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అండి. ఓకే. సో నేను క్వాలిఫికేషన్ కూడా నాది ఎంఏ బిఎడ్. నాకు సొంత స్కూల్ ఉంది. నాన్నగారు ఎప్పుడో 50 ఇయర్స్ క్రితం పెట్టినటువంటి స్కూల్. దాన్ని చూసుకోవాలనేటువంటిది నా యాంబిషన్ అయినప్పటికీ కూడా అది భగవత్ నిర్ణయం లాగా నేను అనుకోకుండా యాక్సిడెంటల్గా రియల్ ఎస్టేట్లోకి రావడం జరిగింది. అది కూడా 93లో జన చైతన్య హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అని రియల్ ఎస్టేట్ రంగానికి ఆది గురువు అంటే ఆ సంస్థ. ఆ సంస్థలో నా జర్నీ స్టార్ట్ అయిన తర్వాత అదృష్టం కొద్దీ రకరకాల ప్రాంతాల్లో నేను ఈ వ్యాపారం చేసేటువంటి అవకాశం నాకు దొరికింది. ఆ సమయంలో బెంగళూరులో చేశాను, చెన్నై చూశాను, గోవాలో మంచి వ్యాపారం చేశాము. అట్లాగే ఇక్కడ అమరావతి, తర్వాత విజయవాడ, హైదరాబాదు, అన్ని ప్రాంతాల్లో నాకు టచ్ ఉండటంతో ఏంటంటే ఈ 30 సంవత్సరాల జర్నీలో రియల్ ఎస్టేట్లో ఏమేమి ఉంటాయి, మంచి ఉంటుంది, చెడే ఉంటుంది అనేటువంటిదంతా కూడా పరిపూర్ణంగా అవగాహన చేసుకునేటువంటి అవకాశం నాకు ఈ రంగం కల్పించిందండి. మీరు ఇండియాలో చాలా ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ చేశారు. మీకు ఇది అపారమైన అనుభవం. సో మిగతా ప్రాంతాల్లో ఉన్న రియల్ ఎస్టేట్కి ఇప్పుడు మన పర్టికులర్గా అమరావతి కొత్త క్యాపిటల్గా డెవలప్ అవుతా ఉంది. ఈ ప్రాంతానికి ఉన్న రియల్ ఎస్టేట్లో వ్యత్యాసం ఏంటి? బయట ఇన్వెస్ట్ చేస్తే ఏంటి, ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఏంటి? అంటే యాక్చువల్గా మన తెలుగు వారికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజల యొక్క లక్షణం ఏంటంటే, మీరు గ్లోబల్లీ ఏ దేశం వెళ్ళండి, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో మీకు గుజరాతీస్, పంజాబీస్ తర్వాత కనిపించేది ఎక్కువగా ఈ తెలుగు జాతి కనపడుతూ ఉంటుంది. సో మన రాజధాని హైదరాబాద్గా ఉన్న నాళ్ళు 70%, 60 to 70% అక్కడ రియల్ ఎస్టేట్ రంగం అంతా కూడా దాన్ని అభివృద్ధి చేసింది, ఆ స్థాయికి తీసుకెళ్ళింది ఈ ప్రాంతం నుంచి వెళ్ళినటువంటి వాళ్ళే. సో ఆ ప్రాసెస్లో ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి కొద్ది ప్రాంతాలు, ఏదో వైజాగ్, గుంటూరు, విజయవాడ, తిరుపతి లాంటి ప్రాంతాలు తప్పితే మిగతావన్నీ కూడా రియల్ ఎస్టేట్ పరంగా నిర్లక్ష్యం చేయబడ్డాయనే చెప్పొచ్చు ఒక రకంగా. ఎందుకంటే అన్ని ప్రాంతాల వాళ్ళు వెళ్ళి హైదరాబాద్లో మన రాజధాని అని ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేశారో ఇక్కడ ఉన్నటువంటి వాటి మీద అంత ఫోకస్ అనేది రాలేదు. కానీ ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం వచ్చి ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోండి అనేటువంటి మాట ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు పునరాలోచనలో పడ్డారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ. ఇదేంటి, మనం తీసుకెళ్ళి మన కోట్లాది రూపాయలు అక్కడ పెడితే ఎప్పటికీ మనం బయట వాళ్ళమైనా అనేటువంటి ఒక రియలైజేషన్ రావటం. ఎట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చి మన ప్రాంతంలోనే మన రాజధాని, ప్రపంచ స్థాయి రాజధాని నేను అమరావతి కడతాను అన్నటువంటి మాట ఎప్పుడైతే అన్నారో దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగువారి అందరి దృష్టిని కూడా అమరావతి ఆకర్షించింది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఏంటంటే మనకి హ్యాపీ నెస్ట్ అనేటువంటి ఒక ప్రాజెక్ట్ని అనౌన్స్ చేశారు, మీకు గుర్తుండే ఉంటుంది. అనౌన్స్ చేసిన కొద్ది గంటల్లో, ఒక గంట లోపలే దాదాపుగా అన్ని యూనిట్లు బుక్ అయిపోవటం అంటే ఏంటంటే మన ప్రాంతం పట్ల, రాబోయేటువంటి మన రాజధాని పట్ల జనానికి ఉన్నటువంటి ఆ ప్రేమ, ఆప్యాయత, ఏదైతే ఆపేక్ష అనేటువంటిది అప్పుడు ప్రతిఫలించింది. అయితే ఆ తర్వాత రకరకాల కారణాలు అవన్నీ అందరికీ తెలుసు. ఎన్నో రకాల కారణాల మూలన ఏదైతే రియల్ ఎస్టేట్ రంగం అనేటువంటిది ఇక్కడ ఎప్పుడైతే 3 రాజధానులు అనేటువంటి ఆట మొదలైందో మళ్ళీ అందరూ కూడా రియల్టర్స్ అందరూ కూడా గత 5 ఏళ్ళుగా హైదరాబాద్ బాట పట్టడం, దాదాపు 3 సంవత్సరాల పాటు ఇక్కడ ఉన్నటువంటి 70% జనాభా అంతా కూడా మళ్ళీ అక్కడ హైదరాబాద్లో వ్యాపారాలు ప్రారంభించడం జరిగింది. కానీ గత 2 సంవత్సరాలుగా అక్కడ, ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే కేసీఆర్ గారు 1114G4 నేను రద్దు చేస్తానని ఎప్పుడైతే అన్నారో ఆ రోజున ప్రారంభమైనటువంటి రియల్ ఎస్టేట్ డౌన్ఫాల్ రేవంత్ రెడ్డి గారు వచ్చి సంవత్సరం అవుతున్నప్పటికీ కూడా ఇంకా కొనసాగుతోంది. రియల్ ఎస్టేట్ పరిస్థితి హైదరాబాద్లో, ముఖ్యంగా ఓపెన్ ప్లాట్స్ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. అలాంటి సమయంలోనే మళ్ళీ ఇక్కడ కూటమి ప్రభుత్వం రావటమే కాకుండా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి కూడా మన మద్దతు మీదే ఆధారపడవలసిన పరిస్థితి రావటం అనేటువంటిది ఒక రకంగా ఆంధ్రప్రదేశ్కి వరం. ఇవాళ పెద్ద ఎత్తున మళ్ళీ అందరూ అమరావతి వైపు, అటు ఇన్వెస్టర్లు చూస్తున్నా, ఇంకొకళ్ళు చూస్తున్నా, లేకపోతే రియల్టర్స్ చూస్తున్న కారణం ఏంటంటే కేవలం కూటమి మాత్రమే అధికారంలోకి వచ్చుంటే ఇంత వ్యవహారం ఉండేది కాదు.
కానీ బీజేపీకి కూటమి సమర్థన అంటే సపోర్ట్ అవసరమైనప్పుడు ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళ వైపు నుంచి మనకు సపోర్ట్ వస్తుందని నమ్మకం కలిగింది కాబట్టి ఇవాళ అమరావతి మీద ఇంత పెద్ద ఎత్తున స్పెక్యులేషన్ రావటం, ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి రియల్ ఎస్టేట్ భూమి రావటం జరుగుతోంది. అలాగే ఎవరైతే 2019 తర్వాత హైదరాబాద్ వెళ్ళారో వాళ్ళందరూ కూడా దాదాపు ఇప్పటికే 70% మళ్ళీ ఆంధ్రప్రదేశ్ బాట పట్టడం జరిగింది. ఇది కొద్ది కాలంగా జరిగినటువంటి వ్యవహారం. నాగార్జున గారు, మీరు పొలిటికల్ అనలిస్ట్ కూడా. సో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల వల్ల ఇక్కడ రియల్ ఎస్టేట్ గ్రో అవుతూ ఉందని మీరు చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి గురించి, ఆయన విజనరీ గురించి, అలాగే ఆయన విజన్స్ ఈ ప్రాంతాన్ని అభివృద్ధిలో ఎలా ముందుకు తీసుకెళ్ళబోతున్నాయి, పర్టికులర్గా రియల్ ఎస్టేట్ సెక్టర్ రాబోయే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది, ఇన్వెస్టర్స్కి మీ సందేశం? అంటే ఇక్కడ మనం కొంచెం క్రిటికల్గా ఎగ్జామిన్ చేయాలండి. చాలామంది ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు గతంలో 5 సంవత్సరాల్లో ఎందుకు రాజధాని నిర్మించలేకపోయాడు? నా దృష్టిలో ఇంతకంటే హాస్యాస్పదమైనటువంటి ప్రశ్న ఇంకొకటి లేదు. ఒక ఇల్లు, ఒక అపార్ట్మెంట్ మొదలుపెట్టి కట్టాలంటేనే మీకు 3 నుంచి 4 సంవత్సరాలు పడుతుంది, ఒక గేటెడ్ కమ్యూనిటీ. అలాంటిది 35,000 ఎకరాలు సేకరించి ఒక ప్రపంచ స్థాయి నగరాన్ని నిర్మించాలి అంటే 5 ఏళ్లలో అవుతుందని ఎవరన్నా చెప్పినా కూడా అది వాళ్ళ అమాయకత్వమే, నమ్మినా కూడా అమాయకత్వమే. గతంలో జరిగిన పొరపాటు అది జరిగింది. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడంలో తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్ అవ్వటం, ప్రజలు కూడా ఏంటంటే 5 ఏళ్లలో రాజధాని అయిపోతుంది అనుకున్నారు. కానీ మనం గనక గమనిస్తే కేవలం భూమిని సేకరించడం కోసమే ల్యాండ్ పూలింగ్ దాకా దగ్గర 3 సంవత్సరాల సమయం పట్టింది. తర్వాత డిజైన్స్ కంప్లీట్ చేసి అసలైన నిర్మాణాలు మొదలు పెట్టేటప్పటికి ప్రభుత్వం మారటం అనేటువంటిది దాని యొక్క దురదృష్టం. అయితే ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ పట్ల జనాలు ఆసక్తి చూపించడానికి, భూమికి రావడానికి కారణం ఏంటంటే కావాల్సినటువంటి బేసిక్ రిక్వైర్మెంట్ అంతా కూడా అమరావతికి ఆల్రెడీ వచ్చేసింది. 34,000 ఎకరాల పూలింగ్ ద్వారా రావటం, ఆ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని 80%, కొన్ని 90% పూర్తి అవ్వటం, ఇక మిగిలినటువంటి ఈ ఐకానిక్ బిల్డింగ్స్ కానీ లేకపోతే కోర్ క్యాపిటల్ అనేటువంటిది రాబోయే 3 సంవత్సరాల్లోనే మన కళ సాకారం అయ్యేటువంటి విషయం అక్కడ జనానికి అర్థమవుతోంది కాబట్టి, కనపడుతోంది కాబట్టి, ఆ నమ్మకం వచ్చింది కాబట్టి ఇవాళ రియల్ ఎస్టేట్ రాజధాని చుట్టుపక్కల ఉన్నటువంటి ఏ ఏరియాలో ఎవరు వెంచర్ వేసినా కూడా హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోతున్నటువంటిది దేన్ని సూచిస్తోందంటే ప్రజల్లో మళ్ళీ వచ్చినటువంటి నమ్మకం. తర్వాత ఇంకోటి ఏంటంటే చాలామందికి ఎలాంటి రాజధాని వస్తుందనేటువంటిది ఇవాళకి కూడా పూర్తి స్థాయిలో అవగాహన రావట్లేదు. ఏదో ఈ ఫీల్డ్లో ఉన్న మాలాంటి వాళ్ళకి కొంతమందికి తప్పితే కామన్ మ్యాన్కి ఏంటంటే హైదరాబాదు, సైబరాబాద్ లాంటి ఒక నగరం వస్తుంది అనుకుంటున్నారే కానీ దానిని తలదన్నే విధంగా చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. దానికి మనకి రాబోయేటువంటి అసెంబ్లీ భవనం యొక్క ఎత్తు 250 మీటర్లు అంటున్నారు. దాన్ని మనం అడుగుల్లోకి గనక కన్వర్ట్ చేసుకుంటే 750 అడుగులకి మించి, అంటే దగ్గర 80 అంతస్తుల భవనం ఎంతైతే హైట్లో ఉంటుందో అంత హైట్ ఉండేటువంటి టవర్ ద్వారా మనకి అసెంబ్లీ భవనం రాబోతుంది. దాన్ని కూడా ఎగతాళి చేసే కుహనా మేధావులు బయలుదేరి అంత అవసరమా, ఇంత అవసరమా, ఇంత ఖర్చు అవసరమా అంటే వాళ్ళని ఏమనాలో అర్థం కానటువంటి పరిస్థితి. ఇప్పుడు ఉదాహరణకి చాలామంది ప్యారిస్ వెళ్తూ ఉంటారు. వెళ్ళినప్పుడు వాళ్ళు ఫస్ట్ చూసేది ఏంటంటే ప్యారిస్లో ఈఫిల్ టవర్ ఎక్కి ప్రతివాడు ఫోటోలు దిగటం, అక్కడ నుంచి సెల్ఫీలు తీసుకొని పెడుతున్నారు, మనం చూస్తున్నాం. అందుకని ఈఫిల్ టవర్ ఎందుకు కట్టారని ఎవడన్నా ప్రశ్న ఇస్తే అంతకంటే ఫూలిష్ ప్రశ్న ఇంకోటి ఉంటుందా? అలాగే అమెరికా వెళ్తే స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ఎక్కుతారు. అది ఎందుకు పెట్టారు అంటే, కాబట్టి ఒక గ్రోత్ ఇంజన్ అనేటువంటిది ఒక రాజధానికి, ఒక రాష్ట్రానికి కావాలన్నప్పుడు ఏంటంటే ఒక హైదరాబాద్ లాంటి రాజధాని మనకు కావాలన్నప్పుడు టూరిజం పరంగా, ఎంప్లాయ్మెంట్ పరంగా, ఇండస్ట్రీస్ పరంగా, ఇన్స్టిట్యూషన్స్ పరంగా అన్నీ కూడా నవనగరాలని చెప్పారు మనకి. ఈ నవనగరాల ద్వారా సంపూర్ణమైనటువంటి ఒక అంతర్జాతీయ నగరం అక్కడ నిర్మించబడుతుంది అన్నటువంటిది వివరించి చెప్పడంలో ఇవాళకి కూడా తెలుగుదేశం ప్రభుత్వం విఫలమైందని నేను చెప్తాను. ఇక్కడ రాబోయేటువంటి ఫెసిలిటీస్ కానీ, కట్టబోయే బిల్డింగ్స్ కానీ పూర్తి స్థాయిలో ఇంకా ప్రజలకు వెళ్ళలేదు. ఆ అవగాహన ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ముందు ఎర్లీ బర్డ్ అనేటువంటి మనకి సామెత ఉంటుంది. ఎవరైతే ముందుగా వెళ్తారో అవకాశాలని వాళ్ళు అందుకోగలుగుతారు. అలా పోటీపడి ఇప్పుడు వచ్చి వాళ్ళు ముందుగా ఇవన్నీ కూడా చేస్తున్నారు. దానికి ఉదాహరణ చెప్పాలంటే మొన్నే కాజా టోల్గేట్ దగ్గర మా కంపెనీ సింపుల్గా ఒక 9 ఎకరాలు అంటే 103 ప్లాట్లు వచ్చింది. వేస్తే కాస్ట్ కూడా 25,000 రూపాయలు గజం పెడితే కూడా కేవలం 3 గంటల్లో హాట్ కేక్ లాగా అయిపోయింది. ఇవాళ నేను అక్కడ ఇంకో 9 ఎకరాలు మాకుంటే
ఇంకా కూడా ఇంకొక 2 గంటల్లో అయిపోయేటువంటి పరిస్థితి. ఎంతమంది అయితే మా దగ్గర తీసుకున్నారో అంతమందికి ప్లాట్లు లేవని వెనక్కి పంపించాం మేము. దీన్ని బట్టి రియల్ ఎస్టేట్ భూమి అనేటువంటిది ఎలా ఉందనేటువంటిది నిన్నగాక మొన్న పొన్నెకల్ అనేటువంటిది కొంచెం రాజధాని కొద్దిగా దూరంలో ఉండి మన గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో కలవబోతున్నటువంటి ఊరిలో వేస్తే ఫస్ట్ డేనే దాదాపు 100-120 ప్లాట్లు బుక్ అయినాయి. సో దీన్ని బట్టి జనంలో ఉన్నటువంటి మూడ్, వచ్చేటువంటి భూమి ఏదైతే ఉందో అర్థమవుతుంది. బట్ నేను గట్టిగా నొక్కి చెప్తుంది ఏంటంటే దిస్ ఈజ్ ఓన్లీ ఏ బిగినింగ్. ఇది రాబోయేటువంటి భూమికి ఇది ఒక ఇండికేషన్ మాత్రమే. రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో రోజు రోజుకి చాలా ఉధృతమయ్యి ప్రపంచ స్థాయి రాజధాని అనేటువంటిది ఎలా ఉంటుంది, నగరం అనేటువంటిది మన కళ్ళ ముందే ఆవిష్కృతం అవుతుంటే మనందరం కూడా ముక్కు మీద వేలేసుకునేటువంటి రోజు దగ్గరలో ఉంది. దాన్ని చూసేటువంటి అదృష్టం అనేటువంటిది రావటం కూడా మనందరికీ యొక్క లక్ అని చెప్పాలి.